భూ బకాసుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని కోరుతూ ఒంగోలు నగరానికి చెందిన నక్కా లక్ష్మి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద 2006లో అప్పటి ఎంఆర్ఓ తమకు పట్టా ఇచ్చారని, నాటి నుంచి నేటి వరకు కూడా తాము అక్కడే నివాసం ఉంటున్నామని, కొంతమంది కబ్జాదారులు తమపై దాడికి ప్రయత్నిస్తూ తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. ఇప్పటికే అనేక మార్లు జిల్లా అధికారులకు, పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసినా పరిష్కారం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంది. చూపిస్తున్నారు నిర్ధారించారు. ఇదిగో కలెక్షన్ పాలకిత్తి హరికృష్ణ మా మీదకి దాడికి వస్తున్నారు. అక్కడికి వెళ్తాను 40 వేరే వాళ్ళకి మాకు సంబంధం లేదు. అయ్యా అధికారులందరికీ నమస్తే అయ్యా. నా పేరు నక్కా లక్ష్మి. నేను ఒంగోలు నివాసిని. నాకు కొత్త కూరగాయల మార్కెట్ ఊర చెరువు నందు స్థలం ఉందయ్యా, సెంటున్నర. 2006లో నాకు పట్టా ఇచ్చి ఉన్నారు. ఆ పట్టా ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి మేము పనులకు వెళ్తూ ఉండేవాళ్ళమే, అది కాపాడుకుంటూ వచ్చాము. మేము బేస్ మట్టం వేసుకున్నామండి. బేస్ మట్టం వేసుకొని బేస్ మట్టం వేసుకోగా వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు మా స్థలాన్ని పాలకిట్టి హరికృష్ణ, పాపారావు వాళ్ళ అమ్మ స్థలాలు కబ్జాలు చేస్తూ ఉంటారండి. మున్సిపల్ ఆఫీస్లో ఆయన ఏదో వర్క్ చేస్తూ ఉంటాడనమాట. పాలకిట్టి హరికృష్ణ అనే ఆయన మా స్థలాలు కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద దాడి చేస్తే మేము వెళ్ళి స్టేషన్లో కేసు పెట్టాము. కేసు తీసుకోమంటే మేము ఎస్సీలం అండి, మేము మాలకొండలకి చెందిన వాళ్ళమే, మేము దళితులమే, మేము పనులు చేసుకునే వాళ్ళమే. మేము పనులు చేసుకుంటేనే జీవనం సాగించాలి, లేకపోతే మాకు కూడు లేదు. అట్లా టోల్ దగ్గర ఇట్ట దాడులు చేసి ఇట్ట చేస్తున్నారు మమ్మల్ని. 2006లో నాకు పట్టా ఇచ్చి ఉన్నారు. అది ఎంఆర్ఓ గారు వాసు గారు ఇచ్చి ఉన్నారండి. పట్టా జన్నునుటి వాసు గారు ఇచ్చారు. పట్టా నాకు 2006లో ఇచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు, సిఏ గారు, మున్సిపల్ అధికారులు అందరూ వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నక్కా లక్ష్మీదే అని తేల్చి చెప్పడం జరిగింది. సైట్ కాడికి వచ్చి అందరూ ఎంక్వైరీ చేసి ఉన్నారు. మరి స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాము. మా బాధ చూడలేక అనేక మార్లు వాళ్ళు ఎంఆర్ఓ గారిని చేసి పెట్టమని చెప్పాడు. ఇలా జన్నునిగానే ఉండయి కదా అని కూడా ఆయన కాగితాలన్నీ చూసి చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా ఆయన మాట కూడా, ఎమ్మెల్యే గారు ఒక మాట కూడా తీసివేసి ఆయన నైట్ 12 వరకు మమ్మల్ని తిప్పించుకొని నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో ఇబ్బందులు గురి చేశారు. న్యాయం ఎక్కడ ఉందయ్యా? మరి న్యాయం ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా అంటారు. మాకు న్యాయం ఏది జరగలేదు. మా స్థలం వేరే వాళ్ళ చేతిలో ఉంది. మా మీద దాడులకి మమ్మల్ని చంపేయాలని చూస్తున్నారు. స్థానిక కలెక్టర్ గారు కానీ, అయ్యా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి. ఎన్నో మార్లు అర్జీలు పెట్టి ఉన్నాము. ఆర్డీఓ గారికి పెట్టున్నాము, డిఆర్ఓ గారికి ఇచ్చాము. 2 సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. మాకు సావేశారని మా స్థలం మాకు ఇప్పిస్తారా? మమ్మల్ని చచ్చిపోమ్మంటారా? నాకు వికలాంగురాలేని పిల్ల ఉంది, మాకే దిక్కు లేదు, దివాణం లేదు. మా స్థలం వాళ్ళు పాలకిట్టి హరికృష్ణ, పాపారావు అనేవాడు కబ్జా చేసి అధికారులకు మరి వాళ్ళు ఎందుకు మరి దాన్ని మాకు ఇవ్వటం లేదు? ఆ కాగితం మాకు తెలియట్లేదు. జన్నుని ఎవరైతే వాళ్ళకి ఇవ్వమనండి. 45లో వాళ్ళుంటే వాళ్ళకి ఇవ్వమనండి, మాదుంటే మాకు ఇవ్వమనండి. ఎందుకు బెగబెట్టారు? ఎవరికి ఇచ్చినా, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినా ఎంఆర్ఓ ఆఫీసే వెళ్ళిద్ది, ఆర్డీఓ గారికి ఇచ్చినా ఆడకే వెళ్ళిద్ది. కానీ న్యాయం ఎందుకు జరగట్లేదు? అక్కడ ఎందుకు బెగబెడుతున్నారు? ఎందుకు ఇవ్వటం లేదు మాకు? డీకే లిస్ట్ ప్రకారం ఎందుకు ఉండదు? అవతల ఎంఆర్ఓ వెళ్ళిన ఎంఆర్ఓ వాసు గారు ఇచ్చినప్పుడు జన్నునుటి మాదే అని ఇచ్చారు. రికార్డులు మొత్తం మేము పరిశీలించి ఇచ్చామని చెప్పడం జరిగింది ఉన్న పేపర్స్లో. మీరు ఎందుకు ఇవ్వరు? మాకెందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు? మీరు అధికారులు, మేమేం చేయలేని వాళ్ళమయ్యా, చేతగాని వాళ్ళవి. మీరు మమ్మల్ని ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఏం ఆశించి మీరు మాకు చేయటం లేదో మాకైతే తెలియదు. మాకు మటుకు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం. మా కుటుంబం అంతా పురుగుల మందు తాగి చస్తాం మేము.
ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, అయ్యా మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ వీడియో మీ దాకొస్తే ఇదిగో ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఇదన్నమాట. మాకు మీరు కాదయ్యా, ఇక్కడ ఉన్న అధికారులు మాకు అట్టటి న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని చచ్చిపోమని చెప్పి మాకు న్యాయమే చేయటం లేదు. మీరు స్పందించి మాకు న్యాయం చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.